ఎటు చూసినా ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, గుట్టలు. 50 ఏళ్లుగా మావోయిస్టు సామ్రాజ్యానికి కంచుకోట. దీంతో భద్రతా బలగాల కుంబింగ్లు, తుపాకుల గర్జనలు, బాంబుల మోతలు, ప్రాణాలను అరచేతిలో పట్టుకునే ఆదివాసీ బిడ్డల బతుకు చిత్రాలు. ఇది మొన్నటి వరకు కర్రెగుట్టల ముఖ చిత్రం. ఇప్పుడది గత చరిత్రగా మారనుంది. 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తయిందని కేంద్రం ప్రకటించడంతో కర్రెగుట్టల ప్రాంతంలో పర్యాటకంగా మరో అధ్యాయం మొదలు కానుంది. సహజ సిద్ధమైన అందాలు, ప్రకృతి రమణీయతను తన ఒడిలో దాచుకున్న ఈ ప్రాంతం ఇక నుంచి బాహ్య ప్రపంచానికి మరింత మనోహరంగా దర్శనమివ్వనుంది. తెలంగాణ అరకుగా ఊటీ, కొడైకెనాల్ తరహాలో సరికొత్త పర్యాటక అందాలను ఈ ప్రపంచానికి అందించనుంది. మరి ఆ అటవీ ప్రాంతాల్లో దాగున్న ప్రకృతి అందాలేంటి? ఎలాంటి పర్యాటక సొబగులు అద్దనున్నారు? అక్కడున్న జలపాతాల విశేషాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. కర్రెగుట్టలు నిన్న మొన్నటి వరకు తుపాకుల శబ్దాలు, భద్రతా బలగాల కవాతులు, మావోయిస్టుల వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్ర బిందువుగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మరో ప్రపంచాన్ని భవిష్యత్తులో చూపించబోతున్నాయి. పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతూ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఒక అత్యుత్తమ పర్యాటక స్వర్గధామంగా విస్తరించేలా ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది. కాకులు దూరని కారడివి కర్రెగుట్టలు. మొన్నటి వరకు మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండేది కీకారణ్యం. అయితే అది పార్శ్వం మాత్రమే. మరోవైపు ఈ అటవీ ప్రాంతంలో అద్భుత ప్రకృతి అందాలు దాగి ఉన్నాయి. కొండ మార్గాలు, వాటిని తాకుతున్నట్లుగా కదిలే మేఘాలు చూపరుల మనసును కట్టిపడేస్తాయి. అటువంటి ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటకానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ కర్రెగుట్టలు ఉన్నాయి. బ్లాక్ హిల్స్గా పిలుచుకునే ఈ దట్టమైన అటవీ దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి 300 నుంచి 400 మీటర్ల ఎత్తులో ఎత్తైన కొండలు, గుట్టలు ఉన్నాయి. ఎలాంటి రవాణా సదుపాయం, సమాచార వ్యవస్థ అందుబాటులో లేవు. కాని ప్రకృతి అందాలకు మాత్రం కొదవలేదు. పచ్చదనం పరిచినట్లుగా ఈ అరణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి పర్యాటక సొబగులు అద్దాలని కేంద్రం భావిస్తోంది. దాదాపు 5 దశాబ్దాలుగా కర్రెగుట్టల ప్రాంతం మావోయిస్టులకు కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. కీలక నాయకులు, పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉండేవారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 2025లో కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగా మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా ఉన్న కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మొదటిసారిగా ఇక్కడ ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు, ఎఫ్ఓబీల నిర్మాణాలు చేపట్టారు. దాదాపు ఏడాది పాటు జరిగిన ఆపరేషన్లో అటవీ ప్రాంతమంతా కూంబింగ్లు, కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. క్రమంగా ఈ ప్రాంతంపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. దీంతో పలువురు నేతలు పోలీసులకు లొంగిపోగా మరికొందరు కాల్పుల్లో మరణించారు. దీంతో 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ లక్ష్యం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. మార్చి 2026 నాటికే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. మార్చి నెలాఖరులోగానే మావోయిస్టు రహిత కర్రెగుట్టలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతంగా, పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు మావోయిస్టులకు పెట్టని కోటలో ఉన్న కర్రెగుట్టల్ని అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తుంది. దట్టమైన అడవులు, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. దాదాపు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్రెగుట్టల్ని పూర్తి స్థాయిలో ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది. ఇక్కడ తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య కర్రెగుట్టలు విస్తరించి ఉన్న నేపథ్యంలో దాదాపు
ఊటీ తరహా వాతావరణం ఈ కర్రెగుట్టల్లో ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. 5 దశాబ్దాల మావోయిస్టు సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టుల స్థావరంగా మారి మావోయిజం పునరుజ్జీవం పోసుకోవద్దని సరికొత్త ఆలోచనతో కేంద్రం ప్రత్యేక ప్రణాళికలు చేస్తోంది. అందుకోసం ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని సహజ సిద్ధమైన అందాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపడుతోంది. అరకు, ఊటీ, కొడైకెనాల్ తరహాలోని సరికొత్త పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. తెలంగాణ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలీలో కూడా కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ అనుసంధానించేలా ఇప్పటికే మట్టి రోడ్ల నిర్మాణం పూర్తయింది. తెలంగాణ వైపు నుంచి 30 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. మరో 30 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్కు అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ కర్రెగుట్టల్ని అతిపెద్ద పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే భారీ రహదారులు నిర్మించడం, పర్యాటక ప్రాంతానికి అవసరమైన హోటళ్లు, ఇతర హంగులు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాయి. ప్రధానంగా గతేడాది నవంబర్ చివరి నుంచి కూడా ప్రత్యేకంగా ఈ కర్రెగుట్టల్లో భారీ గుట్టల్ని, కొండల్ని చీల్చుకుంటూ ప్రత్యేకమైన రహదారి వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు. మనం ఒకసారి ఈ రహదారి వ్యవస్థను చూడవచ్చు. మొత్తం మట్టి రోడ్డు దాదాపు ముర్మురు నుంచి ఈ ప్రస్తుతం మనమున్న తడపాల వరకు కూడా దాదాపు 30 కిలోమీటర్ల మేర రహదారులను కూడా ఇప్పటికే నిర్మించారు. పెద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలను, గుట్టలను చీల్చుకుంటూ ఈ రహదారి వ్యవస్థను కూడా ఇప్పటికే రూపొందించారు. ఇది సఫలీకృతమైంది. మరోవైపు అటువైపు గుట్టలకు అటువైపు ఛత్తీస్గఢ్ వెళ్లే మార్గానికి కూడా వెళ్లే మార్గంలో కూడా మరో 30 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలను కూడా చేపడుతున్నారు. ఇప్పటికే రహదారి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో పూర్తయింది. ప్రత్యేకంగా ఇది మావోయిస్టుల కేంద్రంగా, మావోయిస్టులకు స్థావరంగా ఉన్న కర్రెగుట్టల్ని భవిష్యత్తులో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళికలతో ముందడుగులు వేస్తుంది. దీంతో ఈ గతేడాది నవంబర్ నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాలు ఇప్పటికే కొలిక్కి వస్తున్నాయి. రహదారుల విస్తరణ దిగ్విజయంగా పూర్తి చేశారు. తర్వాత ఈ మొత్తం కర్రెగుట్టల ప్రాంతాలను, ఊటీ తరహాలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. కర్రెగుట్టల్లో అడ్వెంచర్ టూరిజం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం రవాణా సదుపాయం, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు 2 రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటితో పాటు దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణా కేంద్రం కర్రెగుట్టల్లో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రశాంతత వెల్లివిరుస్తుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా మార్చి 2026 నాటి నుంచి కూడా ఇక్కడ ఎటువంటి మావోయిస్టు కార్యకలాపాలు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భావించిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మావోయిస్టులకు కేంద్రంగా ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రం కూడా ఇక్కడ రూపొందించాలని ఆలోచన చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో గతంలో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల అధికారుల సమావేశంలో కూడా దీనిపై విస్తృతమైన చర్చ జరిగినట్టు మనకు స్పష్టంగా సమాచారం ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ దిశగానే కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతల ఏరివేత, అదేవిధంగా మావోయిస్టుల అగ్రనేతలను ఆచూకీ కనిపెట్టడానికి దాదాపు 10,000 మంది బలగాలతో ప్రత్యేకంగా దాదాపు 25 రోజుల పాటు భారీ ఆపరేషన్ కూడా శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్లో ఎన్నో ఎన్కౌంటర్లు, ఎదుర్కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు 10ల సంఖ్యలో మావోయిస్టులు కూడా ఈ ఆపరేషన్లో మృతి చెందారు. మిగతా వారంతా కూడా ఇక్కడి నుంచి తప్పించుకోరని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలానే ఈ కర్రెగుట్టల్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ మావోయిస్టుల జొరబడే అవకాశం ఉంది. మావోయిస్టులు మళ్ళీ ఇది స్థావరంగా చేసుకొని తమ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులకు అవకాశం లేకుండా, మావోయిస్టుల చొరబాటుకు ఎటు పరిస్థితుల్లో తావు ఇవ్వకుండా కూడా
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రస్తుతం ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావించిన ప్రకారమే ఆపరేషన్ కర్రెగుట్టలో సక్సెస్ అయిందో ఆ తర్వాత చేపట్టిన అభివృద్ధి మంత్రం కూడా విజయవంతం చేసి తీరుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రానికి అదేవిధంగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తుంది. కర్రెగుట్టల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అక్కడున్న జలపాతాల గురించి తెలుసుకోవాలి. ఈ అడవిలో మొత్తం 7 జలపాతాలున్నాయి. ముత్యం, సోమాలమ్మ, నంది జలపాతాలతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరో 4 జలపాతాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఇటీవల తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. అక్కడ జాతీయ పతాకం ఆవిష్కరించి శాంతి కపోతాలు ఎగురవేశారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అటవీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై గుత్తికోయ కుటుంబాలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులందరూ కూడా కలిసి మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మన జెండా ఎగరేసి మన నేషనల్ యాంథమ్ కూడా అక్కడ ప్లే చేయడం జరిగింది. అంటే ఒక సింబాలిక్గా ఇప్పటి నుండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏవైతే గ్రామాలు ఉన్నాయో చుట్టుపక్కల దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ స్కూల్స్ లేవు, అక్కడ చదువు లేదు, అక్కడ హాస్పిటల్స్ లేవు. ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది ఆ బస్తరు ఆ మొత్తం ప్రాంతంలో. సో దానికి ఈరోజు మేము నాంది పలికామని చెప్పవచ్చు. అక్కడ ధైర్యం చేసి ఎఫ్ఓబీస్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసిస్ ఎవరైతే క్రియేట్ చేశారో వారిని కూడా అందరినీ కలిసి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి 45 సంవత్సరాలు అయినాం సార్. 5 సంవత్సరాల లోపల ఇక్కడ చిక్కకుండే సార్. అప్పుడు అనగల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు క్యాంప్ వచ్చి ఏం లేదు సార్. రోడ్ వచ్చింది, క్యాంప్ వచ్చింది, ఇప్పుడు ఏం లేదు. తాగ నీళ్ళు ఇచ్చిండు, టెంకి పెట్టిండు సార్. అప్పుడైతే బాగా చీకక అక్కడ సర్దలు లోపల దిగి నీళ్ళు తచ్చుడు, బుడుగు నీళ్ళు తాగుడు సార్. ఇప్పుడైతే ట్యాంక్ నీళ్ళు తాగుతున్నాం సార్, మోటార్ నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు इधर आके मैं कम से कम 30-40 तक साल हुआ है सर. पहले से बाजार जाने के लिए है बहुत तकलीफ था. अभी चावल और खरीद लाने से बहुत तकलीफ था. पैदल जाने का है, पैदल आने का है. अभी तो रोड पे दिया था उन लोग, पुलिस वाला तिहार किया है. मेरे को ऑटो भी दिया है और बाइक दिया है और चावल भी दिया था सर. మొత్తంగా కర్రెగుట్టల అభయారణ్యం భవిష్యత్తులో పర్యాటక స్వర్గధామంగా మారనుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించనున్నాయి. పచ్చదనం పరిచినట్లుగా ఉండే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేయనున్నాయి. దాదాపు 5-6 దశాబ్దాలుగా యుద్ధ వాతావరణం తలపించిన కర్రెగుట్టల్లో ఇప్పుడు శాంతి పరిడవిల్లిస్తుంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు లేరని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టల్ని పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తుంది. దీంతో రాబోయే రోజుల్లో పోలీసు కవాతులు, మావోయిస్టుల వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్రమైన కర్రెగుట్టలు భవిష్యత్తులో అందమైన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ న్యూస్, కర్రెగుట్టల నుంచి.